రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక ఎన్నికల ప్రచారం సాగుతోంది. అభ్యర్థుల తరపున మంత్రులు, ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమిస్తున్నారు. ఒకవైపు హామీలు గుప్పిస్తూనే మరోవైపు అభివృద్ధి చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఇక పార్టీలో చేరికలు సైతం జోరుగా సాగుతున్నాయి. పురపాలక ఎన్నికల వేళ పార్టీలో చేరికలు కప్పదాట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతమున్న పార్టీలో బీఫామ్ దక్కదనే భావనలో ఉన్నవాళ్లు మరో పార్టీలో చేరిపోతున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపల్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 1వ వార్డులో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హుస్నాబాద్ లో 20కి 20 వార్డులు కాంగ్రెస్ గెలిచేలా ఆశీర్వదించాలని పొన్నం ప్రభాకర్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రభుత్వంలో 2 ఏళ్ల కాలంలో వేములవాడలో జరిగిన అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటర్లను కోరారు. వేములవాడ 12వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ కృష్ణవేణి సహా పలువురు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పురపాలికలో 5వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తరపున జబర్దస్త్ నటులు నవీన్, చిట్టిబాబు ప్రచారం చేశారు. నాగలక్ష్మిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పురపోరు ప్రచారాన్ని హోరెత్తించేందుకు బీజేపీ అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటోంది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మున్సిపల్ ఎన్నికల డిజిటల్ స్క్రీన్ వాహనాలను ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల ప్రచారం పూర్తయ్యేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాయని తెలిపారు. పురపాలక ఎన్నికల్లో కాషాయ శ్రేణుల్లో ఉత్తేజం నింపేలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఈ నెల 4న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సభా ఏర్పాట్లను పరిశీలించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థుల తరపున బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రచారం చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి వార్డులో ప్రదర్శన నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 58వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలో అమ్మాయిల వివాహానికి 25,116, అమ్మాయి పుడితే 10,116, అబ్బాయి పుడితే 5,000 ఇస్తానని రవీందర్ సింగ్ హామీ ఇచ్చారు.